హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి కొబ్బరికాయలు. నేను ఈరోజు కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. వీటితో కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, పచ్చి కొబ్బరితో లడ్డూలు చేస్తాను ఈరోజు. కానీ ఇది చూస్తున్నారు కదా కొబ్బరికాయ అండి. ఈ కొబ్బరికాయ చిప్ ఉంది కదా బయటది, టెంక్ లాంటిది, అది కూడా మంచిగా పనిచేస్తుందండి. దాంతో మనం కప్పులు చేసుకోవచ్చు, చిన్న చిన్న గిన్నెలు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎటువంటి కెమికల్ లేకుండా మంచిగా మనం దీన్ని కప్పు చేయొచ్చండి. అక్కడ వరకు కట్ చేసి దాన్ని కప్పు చేయొచ్చు. మనం టీ తాగొచ్చు దాంట్లో. ఇలాగా నీట్గా మజ్జిగ పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకుంటే మొత్తం అదంతా పాడైపోతుంది. చిప్ అనేది మజ్జిగ నెర్లిచ్చేసి చిప్ప పాడైపోతుంది. నేను చిన్న ఎక్సా బ్లేడ్ ఉంటుంది కదండి, దాంతో కట్ చేశాను. ఇలా ఇది వెనక్కి కూడా పనిచేస్తుందండి. ఇలాగా కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీంట్లో ఉన్న కొబ్బరి మొత్తం తీసి మంచిగా తురుముకున్నాను. చూస్తున్నారు కదా ఎలాగ తురుముకున్నానో. ఈ తురుముకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని, చూస్తున్నారు కదండి ఎంత బాగా తురిమానో. ఇలాగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఒక చిన్న బాండీలు పెట్టాను. బాండీలు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఈ తురుముకున్నది ఆ బాండీల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి మనము గంటితో తిప్పుతూనే ఉండాలి. లేకపోతే ఒక పక్క మాడిపోయి ఒక పక్క పచ్చిగా ఉండి అది తినడానికి టేస్ట్ ఉండదు. చూస్తున్నాగా స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనం. చూస్తున్నారు చూడండి ఎలా పొడి పొడిగా ఉందో. ఇందాక ముద్దగా ఉన్నింది కాదండి, ఇలాగా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన ఒక వేరే సపరేట్ గిన్నెలో వేసుకోవాలండి. ఇంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తూ ఉండండి. ఇప్పుడు అదే బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆ నూనె కూడా వద్దు అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు అండి, వాటర్ పోసుకోవచ్చు. చూస్తున్నారు నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. బెల్లాన్ని ఇలాగా తురుముకున్నాను నేను. ఈ బెల్లాన్ని తురుముకున్నది దాన్ని నెయ్యిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనము లైట్గా ఉడికించుకోవాలి. చూడండి ఎలాగా మంచిగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు లైట్ పాకం పట్టాలి, ఎక్కువ ముదురు పాకం పట్టకూడదు. ముదురు పాకం పడితే మాత్రం లడ్డు బాగుండదు. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు యాలకులు 4 తీసుకొని దాన్ని మంచిగా దంచి దాని మీద పొట్టు వేయకుండా దీంట్లో కలుపుకోవాలి మనం. చూస్తున్నారు కదా ఎలా దంచానో యాలకులు. ఇలా వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేయాలి. దీంట్లో గంటితో తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎలా పొంగుతుందో చూడండి. ఇప్పుడు తురుముకున్న కొబ్బరిని దీంట్లో వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా కలుపుకోవాలండి. ఒకవేళ మనం ఒకేసారి వేసామనుకోండి, పాకం తక్కువైనా కొబ్బరి తురుము తక్కువైనా ఇబ్బంది పడతాము. అందుకనేసి కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా తయారయ్యిందో. ఇలాగా మనం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముద్దలుగా చేత్తో ఇలాగా చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి కొబ్బరి లడ్డు తయారు చేయటం. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కొబ్బరి లడ్డు తయారయ్యిందో. ఇది రోజుకొకటి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొబ్బరి అనేదే మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. 1000 రెట్లు మన ఆరోగ్యానికి మంచిదండి.